నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాది గొడ్డలి పార్టీ కాదు, సంక్షేమ పార్టీ, తెలుగుదేశందే బూడిద పార్టీ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని. చాలా రోజుల తర్వాత ఆయన స్క్రీన్ మీదకి వచ్చేసి ఈ అంశం గురించి మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి, ఇంకొకటి ప్రశ్న రావణ్ను కావాలనే హింసిస్తున్నారు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. అప్పుడెప్పుడో ఒక 6 నెలలు గ్యాప్ తీసుకుని యాక్టివ్ అవుతానని చెప్పారు కొడాలి నాని గారు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత స్క్రీన్ ముందుకు వచ్చేసి మాది సంక్షేమ పార్టీయే, గొడ్డలి పార్టీ కాదు, మీదే బూడిద పార్టీ, ప్రశ్నిస్తే చాలు తీసుకెళ్తారు, అరెస్టులు చేస్తారు, బూడిద చేసేస్తారు అంటూ ప్రశ్న రావణ్ని ఉద్దేశించి. అంతేకాకుండా తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా రావణ్ పైన కేసులు పెట్టలేదు. రావణ్ కూడా అసలు చంద్రబాబు లోకేష్ మీద ఏం మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ మీదే మాట్లాడారు. రావణ్ కూడా తెలుగుదేశం మనిషే అంటూ ఇప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేయడం వెనకాల ఏమైనా కుట్ర ఉందంటారా? సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి? అంటే తెలుగుదేశం మనిషి అనడం ఎలా చూడాలంటారు? ఆరోగ్యంగా ఉన్నాడా? ఈ మాటలు, ఈ వాయిస్ చూస్తే పూర్తి హెల్దీగానే ఉన్నట్టుగా ఉన్నాడు. అంతకుముందు ఏంటి, ఏదో గుండె అని, లేకపోతే ఏదో స్ట్రోక్ అని, ముంబై హాస్పిటల్ స్పెషల్ హెలికాప్టర్లో కుటుంబ సభ్యులతో వెళ్ళడం, ఏదో ఆపరేషన్, బయటకు వచ్చి కూడా ఏదో ఛాతీకి పట్టి ఒకటి వేసుకోవటం. షర్ట్ పైన వేసుకున్నారు సార్ అప్పట్లో. ఉందా ఇప్పుడు ఆ పట్టి తీసేసినట్టున్నాడా? అంటే ఏంటి, ఐఆమ్ ఫిట్ అంటున్నాడా? జైలుకి వెళ్ళడానికి ఫిట్ అంటున్నాడా? అంటే కాలింగా పోలీసుని పిలుస్తున్నాడుగా, అరెస్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నాడా? అంటే ఇప్పుడు తనన్న మాటలు ఏంటి, బూడిద పార్టీ తెలుగుదేశం అంటే వైసీపీని బూడిద చేసిన పార్టీయా? నాకు అర్థం కాల. తెలుగుదేశం బూడిద పార్టీ అంటే అర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూడిద చేసిన పార్టీ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ రోజు ఆయన ఏంటి, మంత్రిగా లేకపోతే గుడివాడ ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని గుడివాడ నియోజకవర్గంలో అసలు ఒక గ్యాంగ్, అంటే బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి కొడాలి నాని బూడిద పార్టీ అనడం ఎలా సార్? ఎలా సింక్ చేసుకోవాలంటారు? అది బూతే. ఇప్పుడు ఇవాళ మాత్రం సరిగ్గా మాట్లాడా, నోరు తెరిస్తే బూతే కదా. ఇప్పుడు ఈ బూతుల నానికి బూతులోనే సమాధానం చెప్పారు ప్రజలు. ఇవాళ కొడాలి నాని నేను అంటోంది అదే, ఏది గుడివాడ నానిని మర్చిపోయిందని మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చాడా? మెరుగుమాల ఖాళీ ఎక్కడున్నాడు? వచ్చాడా అస్సాం నుంచి? అస్సాం మారిపోయాడన్నారు. ఇప్పుడు అతను ఏంటి, అదే ఇతనికి మేనేజర్గా అక్కడ మొత్తం థియేటర్ల కబ్జా, అక్కడ భూములు కబ్జా, అదేదో గడ్డం గ్యాంగ్ అన్నారు. ఇప్పుడు గడ్డం గ్యాంగ్ ఇప్పుడు ఇవాళ ఏంటి, దాని అంతు తెలుస్తారా పోలీసులు? ఇప్పుడు టీచర్స్ కాలనీలో ఒక స్కూల్, అది ఒక 40 సెంట్లు గుడివాడలో కబ్జా, బెదిరించారు, భయపెట్టారు. దగ్గర అది 10 కోట్లు విలువైన స్థలం. 2 కోట్లకి ఇస్తావా చస్తావా, బలవంతంగా రాంచుకున్నారు. 3 అంతస్తుల బిల్డింగ్. అక్కడ ఒక చోటే కాదు, మొత్తం జగనన్న మెరక కాలనీకి సంబంధించి కూడా డెత్ సర్టిఫికేట్లు, అది కూడా ఒక పెద్ద సెన్సేషనల్గా అయింది కదా సార్. కొడాలి నాని హస్తమే ఉందన్నారు. ఏది మెరక స్కామ్ అంటే మట్టి మాఫియా, జగనన్న కాలనీలు అని చెప్పి అక్కడ ఏదో రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టినట్టుగా పెట్టి ఆ మొత్తం భూమి మెరకేంచడం కోసం, అంటే ఈ చెరువులన్నీ కబ్జా, గుడివాడలో మట్టి మాఫియా. ఆ మట్టి అక్కడి నుంచి తవ్వడం, చెరువుల్లో తీసుకుపోయి ఈ కాలనీల్లో వేయడం, మెరకేసినట్టుగా. మెరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 4,000 కోట్ల స్కామ్ అన్నారు. అంటే గుడివాడలో నాని 100 టిప్పర్లు కొన్నాడు అన్నారు. ఏది ఈ గ్రావెల్ మాఫియా లేకపోతే ఈ మట్టి మాఫియా. అక్కడ గన్నవరంలో అతను ఒక 100 టిప్పర్లు కొన్నాడు, వల్లభనేని వంశీ అన్నాడు. గన్నవరం చెరువులు మింగింది వంశీ అయితే గుడివాడ చెరువులు మింగింది నాని. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 200 కోట్లు అంట. ఇప్పుడు ఈరోజు వంశీ కూడా వచ్చింది ఒక కేసు, అది 200 కోట్లు మైనింగ్ స్కామ్. విజిలెన్స్ విచారణలో ఇవాళ కోర్టుకు వచ్చి తీసుకున్నాడు. ఎవరు? వంశీ నోటీసులు, పోలీస్ పిటిషన్ వేసింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇతను ఎవరు, నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ మండలాల్లో అటు రైతుల పొలాల్లో మట్టి తవ్వేసి అమ్మేశారు. నెక్స్ట్ బుడమేరు, లేకపోతే ఆ పోలవరం రైట్ కెనాల్, కుడి కాలువమ్మ అసలు కొండల్లాగా ఉంటాయి. ఏంటి, ఆ కాలువ తవ్వినప్పుడు ఆ బయటికి తీసినటువంటి ఆ దిబ్బలు, ఆ రాళ్ళు మొత్తం ఖాళీ. ఏది, కొండలు కొట్టేశారు, గుట్టలు కొట్టేశారు. గ్రావెల్ మాఫియా,
వంశీ అయితే అక్కడ 24 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అమ్ముకున్నాడంట. ఎక్కడ? గన్నవరంలో. 6 లక్షల క్యూబిక్ మీటర్లు గ్రావెల్ మింగేశాడంట. అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లకి అమ్ముకోవటం. రోజుకి 300 టిప్పర్లు, 400 టిప్పర్లు, అంటే 100 టిప్పర్లు కొన్నది అందుకే. అంటే రోజుకు 3 ట్రిప్పులు అనమాట. ఏ విధంగా ఆ మట్టి మాఫియా ఇక్కడ గుడివాడలో, అక్కడ గన్నవరంలో ఇద్దరూ కలిసి మొత్తం 2 నియోజకవర్గాలు మింగేశారు. ఇక్కడ బైపాస్ రోడ్డు ఏంటి, చైతన్య హౌసింగ్ సొసైటీ గుడివాడలో 8 ఎకరాల కబ్జా. హౌసింగ్ సొసైటీ వాళ్ళు పంతుళ్ళు, టీచర్లు, వాళ్ళు అక్కడ లేఅవుట్ వేసుకుని వాళ్ళు ఏదో పాపం ప్లాట్లు ఇల్లు కట్టుకుందామంటే బెదిరించి వాళ్ళని మొత్తం వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంటే అసలు ఎదిరించిన వాళ్ళని ఆ కే కన్వెన్షన్, దాని పేరే కే కన్వెన్షన్లో కట్టేయటం, కొట్టడం. ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పావు ఏంటది, దళిత యువకులు మందా బెనర్జీ, మందా దివ్య అంట, ఇంకా అట్లాంటి వాళ్ళు ఒక 17 మంది వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఒక్కొక్కళ్ళ అకౌంట్లో ఇవాళ 1,36,00,000 పడింది. రేపొద్దుడికల్లా ఖాళీ. రామకృష్ణ సొసైటీ, లేకపోతే ఆక్వా ఫీడ్, ఫిష్ ఫీడ్, ఆ కంపెనీల్లోకి అది లాగేశారు. ఎవరి ఆ కంపెనీలు అంటే ఇప్పుడు 38 లక్షలు వాళ్ళు పడ్డాయి మందా దివ్య అకౌంట్లో. సాయంత్రం ఖాళీ. వాళ్ళకి నోటీసులు వచ్చినాయి. ఏంటి, ఐటీ కట్టమని నోటీసులు వస్తే వాళ్ళు వచ్చి నానిని మొరపెట్టుకుంటే మీకు డెత్ సర్టిఫికెట్లు ఇప్పిస్తా అన్నాడట. అందుకు కాదు మీ పార్టీకి వాళ్ళు డెత్ సర్టిఫికెట్ ఇప్పించింది. ఎంతమంది దళితులు ఉసురు పోసుకున్నారు. అరే రియల్ ఎస్టేట్ వ్యాపారి వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం గుడివాడలో, ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం 2 షాపులు కబ్జా చేసి పారేశాడు. ఆ మెరుగుమాల ఖాళీ అనే అతను. అరే జూద గృహాలు, క్యాసినోలు, పేకాట్ క్లబ్బులు. గుడివాడ అంటే అది గతంలో ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వహించిన వాడ. అక్కినే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు పుట్టిన నియోజకవర్గం. అట్లాంటి గుడివాడని రౌడీవాడ చేశాడు, గుండావాడ చేశాడు. అసలు గుడి అంటే టెంపుల్. అంత ఆధ్యాత్మికంగా అంత గొప్ప ఊరుని ఈ కొడాలి నాని తెచ్చిన చెడ్డ పేరు. ఇంకా పైపెచ్చి ఏమంటున్నాడు, కూటమి ఇక నూకలు జల్లినట్టే అంటున్నాడు. సార్ అయితే కొడాలి నాని పైన ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, ఈ బూతులు కానివ్వండి, మీరు చెప్పినట్టు క్యాసినోలు, వీటన్నిటినీ చూసి చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఈవెన్ కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి పలుసార్లు కూడా ప్రశ్నించారు తెలుగుదేశం కార్యకర్తలు. మరి ఎట్టకేలకు బయటకు వచ్చారు. పాతవన్నీ వస్తాయంటారా, ఈ కేసులన్నీ పట్టుబడతారంటారా, అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? నేను రెడీ అంటున్నాడు. ఇప్పుడు కాలింగ్ అటెన్షన్ అనేది అదే. ఏది, జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఐఎమ్ ఫిట్ అని పిలుస్తున్నాడా? ఇవాళ ఈ విధంగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఆ ప్రశ్న రావణ్ణి ఉద్దేశించి ఏమన్నాడు, తెలుగుదేశం భద్రతను నిన్నటిదాకానేమో కమ్మాడు అన్నారు. ఏది, అలా రావణ్ భార్య, జోసెఫ్ భార్య కూడా ఏమంది, మా ఆయన కమ్మనో ఏదో పెట్టినట్టుగా సాక్షిల్లో రాశారు. అంటే ఇప్పుడు కులం పేరు చెప్తే వదిలేస్తారా? ఇప్పుడు ఇవాళ ఒక కేసు పడింది నాని మీద, ఇప్పుడు ఈ పూట కూడా ఇంకో కేసు పెడతారు. ఏదో ఉపా చట్టాన్ని ఏమన్నాడు, ఉప్మా చట్టం అంటున్నాడు, ఇడ్లీ చట్టం అంటున్నాడు. అంటే నీ కంటికి అంత తేలిగ్గా ఉంది చట్టం అంటే. ఇండియన్ పీనల్ కోడ్ అంటే, భారత న్యాయ శిక్షా సంవృత అంటే వీళ్ళకి అంత తేలికైపోయింది. ఉపా చట్టం అంటే ఇవాళ నీ కంటికి అది ఉప్మా చట్టమా, ఇడ్లీ చట్టమా? రెడీ, జైలుకి సిద్ధంగా ఉండటమే. ఉప్మా కావాలా, ఇడ్లీ కావాలా, పెడతారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.